సోవియట్ రష్యాలో కోలా బోర్వెల్ గురించి మీకు తెలిసే ఉంటుంది. శాస్త్రవేత్తలను కూడా భయపెట్టిన రంధ్రం అది. భూమి క్రస్ట్ వరకు రంధ్రం చేయడానికి బోర్వెల్ మిషన్తో లోతైన రంధ్రం చేస్తూ వెళ్ళినప్పుడు ఊహించని విధంగా భయంకరమైన శబ్దాలు వెలువడ్డాయి. అక్కడ పీడనానికి డ్రిల్లింగ్ బిట్స్ విరిగిపోయాయి. భూమి మీద మానవుడు తవ్విన అతి లోతైన రంధ్రం ఈ కోలా బోర్వెల్ హోల్. మునుపెన్నడూ వినని ఎరుగని ఆ భయానక ధ్వనుల కారణంగా దాన్ని హెల్ హోల్ అని పిలుస్తారు. ఆ వింత భీతిగొలిపే శబ్దాలు భూగర్భ లోతుల్లో జనించినవే అయినా అంతుచిక్కని రహస్యాలేమైనా ఉన్నాయా అన్నది తెలుసుకునేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. చరిత్రలోకి వెళితే 1991 డిసెంబర్ వరకు యుఎస్ఎస్ఆర్గా ఉన్న సోషలిస్ట్ రిపబ్లిక్ విచ్ఛిన్నమై వేర్వేరు గణతంత్ర రాజ్యాలుగా ఏర్పడ్డాయి. అతిపెద్ద భాగం నేటి రష్యా. కాబట్టి రష్యా అని మాట్లాడుకునేది సోవియట్ రష్యా గురించే. సదరు సోవియట్ రష్యాకు అమెరికాకు నడుమ ప్రచ్ఛన్న యుద్ధం దశాబ్దాల పాటు కొనసాగింది. అలాంటి సమయంలో రష్యా 1970లో మూర్మాస్క్ అనే ప్రాంతంలో లోతైన గుంత తవ్వడం మొదలుపెట్టింది. వీలైనంత లోతు వరకు భూమిని తవ్వి ఆయా పొరల నుంచి వెలికితీసిన మట్టి నమూనాలను విశ్లేషించి ప్రాచీన భూగోళ పరిస్థితులను, ఆనాటి భూగోళ లక్షణాలను, రసాయన ధర్మాలను, మానవాళికి తెలియని ఇంకేవైనా రహస్యాలను వెలికితీసే ప్రయత్నం చేద్దామనుకుంది. అలా 12 కిలోమీటర్ల లోతు వరకు తవ్విన తర్వాత ఆ లోతైన బోర్ హోల్స్కు సీల్ వేసేశారు. భూమి లోపలికి 12 కిలోమీటర్ల లోతు అంటే అదేం సామాన్య విషయం కాదు. భూగోళం మీద అత్యంత లోతైన మరియానా ట్రెంచ్ కంటే కూడా లోతైంది. 1881 నాటి మాట. ఆధునిక మానవ పరిణామ సిద్ధాంతాన్ని నిర్వచించిన చార్లెస్ డార్విన్ ఓ ప్రతిపాదన చేశాడు. పసిఫిక్ మహాసముద్రంలో పగడపు దిబ్బలు ఆవరించి ఉన్న చోట సముద్రం లోపలికి 150 నుంచి 150 మీటర్ల లోతు వరకు తవ్వి అన్ని నమూనాలను వెలికి తీయడం ద్వారా సముద్ర జీవావరణం గురించి సిద్ధాంతం నిగ్గు తేల్చొచ్చని చెప్పాడు. అయితే 1882లో ఆయన కాలం చేశారు. ఆ తర్వాత 1899లో రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ సభ్యులు ఆ ప్రతిపాదనకు నిధులు సమకూర్చారు. ఆ నిధులను వినియోగించి ఇలైస్ ఐలాండ్స్లో 348 మీటర్ల లోతు వరకు తవ్వి కొన్ని పరిశోధనలు చేశారు. భూగోళపు మట్టి పొరల్లో ఎన్నో నిగూఢ విషయాలు తెలియాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఆ తర్వాత భూగోళం మీద సామ్యవాదం బలపడింది. ఎవరికి వాళ్ళు తమ జాతి గొప్పదానాన్ని చెప్పుకోసాగారు. కాలంలో ఈ ప్రపంచం 2 ప్రపంచ యుద్ధాల్ని చవిచూసింది. గెలుపోటముల మాటేమో కానీ ఇరుపక్షాల వాళ్ళు నష్టపోయారు. అమెరికా మాత్రం ఆయుధాల అమ్మకాలతో బాగానే లాభపడింది. యుద్ధాల తర్వాత అమెరికాయే ముందుకొచ్చి డార్విన్ ప్రతిపాదనను కొనసాగించాలనుకుంది. భూ విజ్ఞానం మనల్ని చాలా ఆశ్చర్యపరుస్తుంది. భూమి వెలుపల పొరను క్రస్ట్, దాని కింద పొరను మాంటెల్, ఆ క్రింద పొరను ఔటర్ కోర్, ఆ తర్వాతి పొరను ఇన్నర్ కోర్ అని పిలుస్తారు. క్రస్ట్, మాంటెల్ పొరల మధ్య ఉండే మెత్తని సరిహద్దు ప్రాంతాన్ని శాస్త్రీయ భాషలో మోహో అని పిలుస్తారు. మాంటెల్ పొర వరకు భూమి లోతును చూసిన వాళ్ళు లేకపోవడంతో అమెరికా ఆ ప్రయత్నంలో ముందుండాలనుకుంది. అంతరిక్ష విజ్ఞానంలో రష్యాను ఢీకొడుతున్నట్టే భూ విజ్ఞానంలోనూ దాన్ని మించిపోవాలని ఉవ్విళ్ళూరింది. సామ్రాజ్యవాదం కేవలం ఇరుపక్షాల నడుమ యుద్ధంలోనే కాదు, శాస్త్ర విజ్ఞానంలో కొనసాగింది. ఇప్పటికీ సాగుతూనే ఉంది. నేషనల్ సైన్స్ ఫౌండేషన్ అంగీకారంతో ప్రాజెక్ట్ మొహోల్ కార్యరూపం దాల్చింది. అలా 1961లో $4 మిలియన్ ఉజ్జాయింపు ఖర్చుతో భూమిని తవ్వడం ప్రారంభించారు. మొదలు పెట్టడమే కాదు, 180 మీటర్ల లోతు వరకు తవ్వడం జరిగిపోయింది. సదరు ప్రాజెక్టును దేశ పార్లమెంట్ ఆమోదానికి పంపినప్పుడు ప్రాజెక్టు వ్యయం $70 మిలియన్ పెరిగింది. 1963లో ప్రతిపక్షాల పరిశీలనలో ఈ ప్రాజెక్టును చేపట్టిన బ్రౌన్ అండ్ రూట్ కంపెనీకి ప్రభుత్వ నేతలతో అత్యంత దగ్గర సంబంధ బాంధవ్యాలు ఉండడం చేతనే ప్రాజెక్టు దక్కిందని, దాన్ని అడ్డుపెట్టుకుని భారీ అవినీతికి పాల్పడ్డారని బహిర్గతమైంది. దాంతో ప్రాజెక్టు కొనసాగింపు విషయమై వెనుక ముందులాడారు. 1966 నాటికి ప్రాజెక్టు వ్యయం $125 మిలియన్ మించుతుందని ప్రతిపాదనలు రావడంతో ప్రభుత్వం చేతులెత్తేసింది. తవ్వింది చాలు, ఇక దేశ ఖజానాకు రంధ్రం చేయొద్దని చెప్పింది. అప్పుడు రష్యా సరికొత్త లెక్కలేసి తాము 15 కిలోమీటర్ల లోపల వరకు భూమి పొరల్ని చీల్చుకుపోతామని ప్రకటించింది. భూమి మాంటెల్ను చేరుకున్న మొదటి దేశంగా కీర్తిని గడించాలనుకుంది. కీర్తి సంగతి సరేగాని అసలు విషయం ఏంటంటే, ప్రాచీన భూ వాతావరణం గురించిన శాస్త్రీయ విషయాలు భూమి పొరల్లో నిక్షిప్తమై ఉంటాయి కనుక వాటిని పరిశోధించడం ద్వారా భూ విజ్ఞానం గురించి కీలకమైన విషయాలను తెలుసుకోవచ్చు. ఇలా ఎంతో నమ్మకంగా 1970 మే 24 నాడు భూమికి రంధ్రం చేయడం మొదలుపెట్టింది సోవియట్ ప్రభుత్వం. ఉరాల్ మాష్ 4E అనే డ్రిల్లింగ్ రిగ్ను ఈ ప్రాజెక్ట్ కోసం సిద్ధం చేశారు. పెట్రోలియం తవ్వకాల్లో ఉపయోగించే డ్రిల్ ఇది. పని మొదలైన కొద్ది రోజులకే అటువంటి డ్రిల్లింగ్ మిషన్తో అంచనా వేసిన లోతు వరకు భూమికి రంధ్రం చేయడం అసాధ్యమని, దుస్సాహసమని అర్థమైంది. తవ్వకం పనులు ఆగిపోయాయి. కొత్త రిగ్స్ తయారీ పనిలో పడ్డారు. 4 ఏళ్ల పరిశోధన, తయారీ, పరిశీలన తర్వాత 1974లో ఉరాల్ మాష్
15,000 రిగ్ను తయారు చేయగలిగారు. అంటే 15,000 మీటర్ల లోతు వరకు భూమిని తవ్వగల సామర్థ్యం కలిగిన శక్తివంతమైన భారీ డ్రిల్లింగ్ మిషన్ అది. అలా 1979 జూన్ 6 నాటికి 9,583 మీటర్ల వరకు తవ్వగలిగారు. 1983 నాటికి 12,000 మీటర్ల కంటే కొంచెం ఎక్కువే తవ్వారు. 1989 నాటికి 12,262 మీటర్ల వరకు చేరుకున్నారు. అలా తవ్వితే 1999 నాటికి లక్షిత 15,000 కిలోమీటర్ల లోతు చేరుకుంటామని ఆశించారు. అయితే ఆ తర్వాత జరిగిన యాంత్రిక నష్టంతో ఆపై తవ్వలేకపోయారు. 1970లో మొదలుపెట్టిన ప్రాజెక్ట్ 1989లో 12,000 మీటర్లు దాటిన తర్వాత నిలిచిపోయింది. ఈ మధ్యకాలంలో భూమిని డ్రిల్ చేసినప్పటికీ మట్టి పొరల నమూనాలను ఎప్పటికప్పుడు సేకరించి పరిశోధనలు చేస్తూ ఉన్నారు. పలు విషయాలను కనుక్కున్నారు. పలు అంశాల పట్ల ఉన్న సందిగ్ధతలకు సమాధానాలు కూడా లభించాయి. భూకంప తరంగాలను పసిగట్టే సిస్మిక్ వేవ్ రీడింగ్స్ను బట్టి భూమి లోపలికి 7 కిలోమీటర్ల లోతు వరకు గట్టి రాతి పొర ఉంటుందని, ఆ తర్వాత చాలా లోతు వరకు గట్టి బసాల్టిక్ పొర అంటే పలు ధాతువులు కలిగిన అగ్నిపర్వత శిల ఉంటుందని భావిస్తూ వచ్చిన శాస్త్రవేత్తలు తమ అంచనాలు తప్పని ముందుగానే గ్రహించారు. 12 కిలోమీటర్ల లోతు వరకు వెళ్లినా కూడా బసాల్ట్ రాక్ పొర తగలేదు. అలాగే భూమి లోతట్టు పొరల్లో నీరు ఉండదని భావిస్తూ వచ్చిన శాస్త్రవేత్తలు 6 కిలోమీటర్ల లోతులో కూడా ద్రవ స్థితిలోని నీళ్లు లభించడం చూసి తమ అపోహల్ని సరిచేసుకున్నారు. డ్రిల్లింగ్ సమయంలో పైకి ఉబికి వచ్చిన బురదతో హైడ్రోజన్, నైట్రోజన్, హీలియం, కార్బన్ డయాక్సైడ్లు పుష్కలంగా దొరికాయి. వాస్తవానికి ఆ బురద కొత్తలా ఉడుకుతోంది. అంటే మనకు తెలిసిన వాటికంటే భిన్నమైన రసాయన ధర్మాలు, సంక్లిష్ట రసాయన చర్యలు కలిగిన భూగర్భాన్ని దర్శించినట్లయింది. సదరు డ్రిల్లింగ్లో 7 కిలోమీటర్ల లోతు తర్వాత కొన్ని శిలాజాలు బయటపడ్డాయి. వాటిని కార్బన్ డేటింగ్ చేసి చూడగా వాటిని 2 బిలియన్ సంవత్సరాల కంటే పురాతనమైనవిగా గుర్తించారు. అంటే ఆధునిక భూ వాతావరణ ప్రభావానికి లోను కాకుండా అలాగే ఉన్న ప్రాచీన జీవుల శిలాజాలవి. కాబట్టి జీవ పరిణామంలో మనం ఎరుగని కొన్ని పూరించవలసిన ఖాళీలు ఉన్నట్టు గమనించారు. కాబట్టి జీవ పరిణామ సిద్ధాంతాల పునఃపరిశీలన జరగాల్సి ఉందని భావించారు. భూగర్భపు లోతుల్లోకి వెళ్లే కొద్దీ పీడనం, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని తెలుసు, కానీ అవి మనిషి అంచనాలకు మించుంటాయని అనుభవం ద్వారానే తెలుసుకున్నారు. 12,000 మీటర్ల లోతులు 100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందనుకున్నారు. కానీ అక్కడకు చేరుకున్నాక 180 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది చాలా ఎక్కువ. 1984 సెప్టెంబర్ 27 నాటికి 12,066 మీటర్లకు చేరుకున్నాక డ్రిల్లింగ్ పరికరం విరిగి లోపలే పడిపోయింది. దాంతో 7,000 మీటర్ల లోతు నుంచి మొదలుపెట్టి రంధ్రాన్ని కొంచెం పక్క నుంచి మళ్లీ తవ్వారు. అది ఒకసారి కాదు, భూమి లోపల ఉష్ణం, పీడనాల కారణంగా డ్రిల్లింగ్ బిట్లు విరగటం, మళ్లీ వాటిని మార్చి తవ్వడం చాలాసార్లు చేయాల్సి వచ్చింది. మనం వీడియో ఆరంభంలో చెప్పుకున్నట్టుగా యుఎస్ఎస్ఆర్లో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఆర్థిక వ్యవస్థ డీలా పడిపోయింది. సోషలిస్టు దేశంలో అసహనం పెరిగింది. దేశంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలకే నిధులు సరిపోక వెన్నెముక విరిగినంత పనైంది. 1991 డిసెంబర్ 31న యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ యుఎస్ఎస్ఆర్ పూర్తిగా రద్దయింది. రాజ్యాలు వేరుపడ్డాయి. అటువంటి వేళ పరిశోధనల కోసం నిధులు వెచ్చించడానికి కొత్త రష్యా ప్రభుత్వం వెనకాడింది. 1992లో ప్రపంచంలోని డీపెస్ట్ బోర్వెల్ తవ్వకం సంపూర్ణంగా నిలిచిపోయింది. ఆ తర్వాత 2005లో ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం ఆ రంధ్రాన్ని పూర్తిగా మూసేశారు, సీల్ వేశారు. డీపెస్ట్ హోల్ ఆన్ ఎర్త్గా పేరు పొందిన కోలా బోర్ హోల్ చరిత్ర అలా సంపూర్ణంగా ఫలితాన్ని పొందకుండానే, లక్ష్యాన్ని చేరకుండానే మూసుకుపోయింది. ఒకవేళ అనుకున్నట్టుగా 15,000 మీటర్ల వరకు భూమి క్రస్ట్ను తవ్వగలిగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో మీరేమన్నా ఊహించగలరా? అసలు అలాంటి అవకాశం ఉండేదా అన్నది కీలకమైన ప్రశ్న. మొత్తానికి రష్యా 12.3 కిలోమీటర్ల వరకు ఆ తవ్వకాన్ని తవ్వగలిగింది. భూమి వ్యాసార్థం 6,378 కిలోమీటర్లు. అందులో రష్యా చేరుకున్నది కేవలం 0.2% మాత్రమే. ఇది కేవలం లెక్క మాత్రమే, సాధ్యమయ్యే విషయమా? కానే కాదేమో. ఇక భూమి కోర్ వద్ద ఉష్ణోగ్రత 5,200 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. పీడనమైతే భూ వాతావరణం కంటే 36 లక్షల రెట్లు అధికం. అటువంటి చోటుకు ఏ యంత్రమైనా చేరుకోవడం అనేది అసాధ్యం కదా. అసలవి కరిగి ఆ మట్టిలో కలిసిపోతాయి. ధనిక దేశాలు, అగ్రరాజ్యాలు కలిసి తమ సాంకేతికతను సమ్మిళితం చేసినా సరే ఆ పని చేయడం కష్టం అనుకుంటా. అసాధ్యం అన్నది పక్కకు పెట్టి ఒకవేళ భూమికి ఇటు నుంచి అటు డైరెక్ట్గా రంధ్రం చేయగలిగితే ఏమవుతుందో అంచనా వేయండి. ఆ రంధ్రంలోకి మనిషిని దింపితే, దూకితే ఓ 200 కిలోమీటర్ల లోతులో ఒత్తిడికి ఎముకలు పొడుం అవుతాయి. 1000 డిగ్రీల సెల్సియస్కు అసలు ఆ పొడుం కూడా కనిపించదు. ఆ అవరోధాలను దాటుకుని వెళితే 10 సెకండ్ల వ్యవధిలో 1/2 కిలోమీటర్ దూరం లోపలికి వెడతారు. లోపలికి పడిపోయే వేగం గంటకు 200 కిలోమీటర్లకు చేరుకుంటుంది. కానీ ఆ తర్వాత గాలి నిరోధం కారణంగా మనిషి లోపలికి పడిపోయే వేగం పెరగదు.
లోపలికి వెళ్లే కొద్దీ భూమి ఆకర్షణ తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే భూమి యొక్క ద్రవ్యరాశి అంటే మాస్ మనిషి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఫలితంగా అది మనిషిని వెనక్కి లాగుతుంది. అయితే పడుతున్న వేగానికి భూకేంద్రాన్ని దాటుకుని వెళ్ళిపోవచ్చుగాక అక్కడ గ్రావిటీ శూన్యమవుతుంది. దానికి కారణం అన్ని దిశల్లోనూ బలాలు సమానంగా పనిచేస్తుంటాయి కనుక. ఇప్పుడు చెప్పండి, ఇటువంటి పరిశోధనలు మనకు అవసరం అంటారా? విజ్ఞానం అంతరిక్షంలో మానవ ఆవాస యోగ్యత కలిగిన గ్రహాల అన్వేషణ చేస్తోంది. అదే విజ్ఞానం సముద్రాల రహస్యాలను వెలికితీస్తోంది. మరలా అదే విజ్ఞానం మనిషిని అడ్డుకునే పరిమితులు ఉన్నాయి. అయితే వాటి వల్ల ప్రయోజనం ఉందనుకుంటే అందుకోసం చేసే ఖర్చు అర్థవంతమైంది. శ్రమించగల సమర్థత కూడా ఉంటే ప్రయత్నించొచ్చు. కానీ ఇలాంటి అనవసరపు రాజకీయ ప్రయోజనాల కోసం చేసే ఖర్చు ఎవరికి ఉపయోగం? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.